ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రి నమః. ఎన్నడూ లేని విధంగా చరిత్రలో బంగారం వెండి ధర అసలు వరకు ఫ్లక్చువేషన్స్ అంటే ఎలా ఉంటుంది, అసలు కొనాలి కొనకూడదు అన్న ఆలోచనలో కూడా కొంచెం స్టాగ్నెంట్ అయిపోయింది గురుగారు. అంటే కొందామనే లోపు తగ్గుతుంది, తగ్గింది అనుకునే లోపు పెరుగుతుంది, రెండు కూడా అట్లానే దోబుచులాడుతూ ఉన్నాయి. ఏంటంటారు పరిస్థితి? దీనికి గల కారణం ఏంటి? ఎక్కడైనా ఆగే అవకాశం ఉందంటారా ఆస్ట్రాలజీ పరంగా? తప్పకుండా అమ్మ. బంగారం కావచ్చును, సిల్వర్ కావచ్చును, ఇవి రెండు, ప్లాటినం కూడా. గత నవంబర్ నుండి కూడా బంగారం రేటు తక్కువ అవుతుంది అనేటువంటి విషయాలను మన ఛానల్లో చెప్పడం జరిగింది, నెంబర్ ఆఫ్ ఛానల్స్ కూడా చెప్పడం జరిగింది. అయితే బంగారం రేటు పెరుగుతూనే వస్తూ ఉన్నది, కానీ ఆల్ ఆఫ్ సడన్గా మొన్న తగ్గుముఖం పట్టింది. ఇది ఈ విధంగానే ఉంటూ మరి పెరుగుతుందా తగ్గుతుందా అనేటువంటి విషయాలను చూద్దాం. ఎవరైతే బంగారానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఈ యొక్క తారుమారయ్యేటువంటి క్రమాలలో, వాస్తవానికి మన భారతదేశంలోనే ఈ బంగారం మీద ఎక్కువగా ప్రేమ. మిగతా దేశాలలో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మాత్రమే వాడుకుంటారు. కేవలం ఒక రెండు దేశాలకు సంబంధించి యుద్ధాలు కానీ లైక్ వారి ఈగో ఫీలింగ్స్ వల్ల మనకు బంగారం రేటు అనేటువంటిది పెరుగుతున్నది. బంగారమును గురుగ్రహంతో పోల్చే పరిస్థితి ఉంటుంది. సో ప్రజెంట్గా గురువు యొక్క అతిచారము, గురువు యొక్క వక్రము వెళ్ళడం వల్ల ఈ బంగారం రేట్ అనేటువంటిది పెరుగుతున్నది. చూస్తే మనకు ఈ యొక్క అక్టోబరు నవంబర్ నుండి గురువు అతిచారము అంటే కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. యాజ్ ఇట్ ఈస్ 2014-15 ఈ ప్రాంతంలో కూడా గడిచిన 10 సంవత్సరాల క్రితం కూడా చెక్ చేసుకోవచ్చును గూగుల్లో కూడా. బంగారం యొక్క రేటు యాజ్ ఇట్ ఈస్ ఇదే విధంగా పెరిగింది, ఇదే విధంగా తగ్గుముఖం పట్టింది. అప్పుడు ఈ యొక్క దాని రేట్ అనేటువంటిది పడిపోయింది. ఎవరు కొనకపోవడము, అదేవిధంగా మన పైననే భారం అధికంగా పెట్టడము, మనము కొన్నటువంటి బంగారంపై వారికి అధికంగా లాభాలు రావడము, మిగిలినటువంటి దేశాల వారికి ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి క్రమంలో ఇది అర్థం చేసుకోవాలి. మనం ఇప్పుడు బంగారం కొనకుండా ఆగాలి, బంగారం కొనకుండా మనం ఆగడము అనేటువంటిది అవసరము. అదేవిధంగా బంగారము మీరు కొన్నా కొనకపోయినా 2026 జూన్ తర్వాత నుండి జూన్ జూలై లేదా జూలై ఆగస్టు ఇక్కడ నుండి ఒక 4 నెలల్లో 1 lakh పడిపోవచ్చు. మళ్ళీ 1 lakh వచ్చేస్తుందా గురుగారు? ఖచ్చితంగా 1 lakh మినిమం రావచ్చు. మ్యాక్సిమం 10-15% తక్కువ అవుతుంది అని మొన్న గతంలో చెప్పడం జరిగింది నేను. సో 19,000 దాకా తక్కువైపోయింది బంగారం రేటు. అదేవిధంగా ఈ జూన్ జూలై ఆగస్టు కావచ్చును, సెప్టెంబర్ అక్టోబర్ మొత్తానికి ఈ సందర్భాలలో బంగారం రేటు చాలా అంటే చాలా తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉంటుంది. కొనాలి అని అనుకునేటువంటి వారు కావచ్చును, అమ్మాలి అని అనుకునేటువంటి వారు కావచ్చును, ఓపిక పట్టండి. అమ్మాలి అనుకుంటే ఇప్పుడు రేటు ఉంది, దాన్ని మనం అమ్మేసుకోండి. ఇవాళ పొద్దున కూడా ఒకరు రావడం జరిగింది, వారి వద్ద 3 కిలోల వెండి ఉందట. ఎప్పుడో కొనిపెట్టుకున్నారు. గురువుగారు అమ్మాలా ఇంకా పెరుగుతుందా అంటే తొందరగా అమ్మేసుకోండి అని చెప్పిన. అది పెరగడము మహా అద్భుతం. అది కాస్త 2026 ఆగస్టు తర్వాత నుండి చాలా తగ్గుముఖం పడుతుంది. చాలా అంటే ఇంకా మరి 1 lakh వచ్చి కూర్చుంటుంది గురుగారు. అప్పట్లాగా 30, 40, 50, 70 100కు 200% దిగుతుంది. అంత కాకుండా మ్యాక్సిమం తక్కువ ముఖం పడుతుంది ఖచ్చితంగా. ఓకే. సో ఓవరాల్గా బంగారం యొక్క రేటు అనేటువంటిది తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉన్నది కనుక ఎవరైనా కొనుగోలు చేసేవారు కాస్త ఓపికగా ఉండండి. ఇయర్ ఎండింగ్ దాకా వెయిట్ చేయండి. వెండి పరిస్థితి గురుగారు? వెండి ఆగస్టు సెప్టెంబర్ తర్వాత నుండి తగ్గుముఖం పడుతుంది ఖచ్చితంగా. ప్లాటినం రేటు పెరిగే ఛాన్స్ ఉంది. దాని మీద ఇండియన్స్ మక్కువ తక్కువే గురుగారు బంగారం వెండితో కంపేర్ చేస్తే. అయితే ఇప్పుడు రాబోయేది కూడా పెళ్లిళ్ళ మాసం స్టార్ట్ అవుతుంది కదా గురుగారు, ఎట్లన్నా ఏ రోజు నుంచి మంచి ముహూర్తాలు వస్తున్నాయి ఒక మాట కూడా ఈ వీడియోలో చెప్పేస్తే? మనకు ఫిబ్రవరి 21 నుండి
ముహూర్తాలు ఉన్నవి 20-21 నుంచి స్టార్ట్. సో పెళ్లిళ్ళు గృహప్రవేశాలు లాంటి పెద్ద పెద్ద అన్నీ ముహూర్తాలు ఉన్నవి. అన్ని ఇంకా అన్నీ పెట్టుకోవచ్చు. ఉన్నవి. ఎప్పుడు ఇయర్ పొడవునా ఉన్నాయా గురుగారు? ఇయర్ పొడుగునా లేవు, సుమారుగా 2 నెలలు 3 నెలలు లేవు. మళ్ళీ ఈసారి శ్రావణ మాసంలో ముహూర్తాలు లేవు. లేవా? ఓకే. శ్రావణ మాసంలో ముహూర్తాలు లేవు. ఎక్కడి నుండి ఒక 2 మంత్స్ మనకు మూడాలు ఉన్నవి. అదేవిధంగా మళ్ళీ మనకు వినాయక చవితి, అమ్మవారి నవరాత్రులు, ఇది ప్లస్ మూడమ ఇట్లా ఉన్నవి. అధిక మాసం కూడా రావడం జరుగుతున్నది ఈ సంవత్సరంలో. అధిక మాసం ఉంది. ఈ అధిక మాసము చాలా అద్భుతం. మనం దానికి సంబంధించింది సపరేట్గా వీడియో చేద్దాము. ఎందుకు అద్భుతము, ఏ మాసము అనేటువంటిది. అది వారు ఆ మాసంలో చేసేటువంటి లక్ష్మీ ఆరాధన ద్వారా విశేషమైనటువంటి ధన ప్రాప్తి కలిగే ఛాన్స్ ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో మనం అప్ చేద్దాం. రైట్. సో బంగారం వెండికి సంబంధించి గురుగారి ఉద్దేశంలో ఇప్పుడు ఎవరైనా అమ్మాలనుకుంటే అమ్ముకోవచ్చు, బికాజ్ రేట్ బాగుంది కాబట్టి. ఆ తర్వాత జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకండి. ఎవ్వరి మాటలు నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. బంగారం రేటు తగ్గదు, పెరుగుతుంది అని చెప్పారు. ఆల్ ఆఫ్ సడన్గా తగ్గిందా లేదా? 20,000 దాకా తగ్గింది. ఇంకెక్కువనే తగ్గింది, ఇంకా తగ్గుతుంది. ఓపికగా ఉండండి. ఇయర్ ఎండింగ్ వరకు కొంచెం ఓపికగా ఉంటే ఇంకా కొనాలనుకునే వాళ్ళకి కొంచెం సునాయాసంగా కొనుక్కునే అవకాశం వస్తుంది అంటున్నారు. సో వేచి చూద్దాం దానికోసం. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.